హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టూడియో. ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి విప్రో మాస్ హైరింగ్. ఎలైట్ అనేది ఎక్స్క్లూజివ్ మాస్ హైరింగ్ అనమాట. అది 2023 అండ్ 24 బ్యాచెస్ వాళ్ళకి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సిఎస్ అండ్ ఐటీ అండ్ సర్క్యూటల్ ఓన్లీ. వన్ బ్యాక్లాగ్ ఈస్ అలౌడ్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఆన్లైన్ అసైన్మెంట్. మీకు ఆన్లైన్ అసైన్మెంట్ కండక్ట్ చేసుకునేటప్పటికి ఓన్లీ విత్ వన్ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ 8th సెమిస్టర్. 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్లాగ్స్ అనేవి మీ 8th సెమిస్టర్ అయిపోయే వరకు మీరు బ్యాక్లాగ్స్ అని క్లియర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్. మీ ఎడ్యుకేషన్లో ఓన్లీ 3 years గ్యాప్ అనేది అలౌడ్ బిట్వీన్ 10th టు కమిట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్. మీ బీటెక్ ఏదైతే మీరు డిగ్రీ చేస్తున్నారో అప్పుడు ఆ 4 yearsలో మీకు ఎడ్యుకేషన్ గ్యాప్స్ అనేవి ఉండకూడదు. Graduation should be completed within 4 years from the start of the graduation. Should be from a full-time degree course recognized by the central or state government of India. ఫుల్ టైం అంటే మీరు రెగ్యులర్గా డిగ్రీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అది సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్. క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద టెస్ట్ ప్రాసెస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 months కూల్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ ద ప్రీవియస్. అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టెస్ట్ అనేది పాస్ట్ 3 months బ్యాక్ టెస్ట్ రాసి ఉండాలి. అప్పుడే మీరు ఈ టెస్ట్కి అనేది ఎలిజిబుల్. ఇప్పుడు ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఆఫ్టర్ 3 months మళ్ళీ మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఈ జాబ్ నోటిఫికేషన్కి డెడ్లైన్ అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి February 28, 2025 11:59 PM వరకు. వర్క్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే మీరు ఎక్కడైనా ఏ లొకేషన్లో అయినా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాంపన్సేషన్ ఎలైట్. మీకు శాలరీ వచ్చేసి 3.5 LPA per annum. ఫ్లాట్ బోనస్ పోస్ట్ 6 months ఫ్రమ్ జాయినింగ్. జాయిన్ అయినాక మీకు 6 months తర్వాత బోనస్ అనేది 25K అనమాట. టు బి మర్జ్డ్ విత్ కంపేర్డ్ ఆఫ్టర్ 12 months ఆఫ్ బోనస్ పేఅవుట్. రెగ్యులర్లీ ఇయర్లీ ఇంక్రిమెంట్. ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది శాలరీలో. మర్జ్ బోనసెస్ ఆన్ 18th, 24th అండ్ 36th months ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్. మీకు బోనస్ అనేది ఇంక్రిమెంట్ ఆఫ్టర్ జాయిన్ అయ్యాక 18 months, 24 months, 36 months ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత మీకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ అన్ ఆన్లైన్ అసైన్మెంట్. ద బిలో డీటెయిల్స్ ఆర్ అపెండెడ్ ఫర్ యువర్ రిఫరెన్స్. అంటే మీరు ఎవ్రీ క్యాండిడేట్ ఎవరైతే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళు అసైన్మెంట్ అనేది ఎలిజిబుల్ అవ్వాలి. మీరు ఫర్దర్గా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలన్నా ఏదైనా మీరు ఆన్లైన్ అసైన్మెంట్ అనేది మీరు కండక్ట్ చేసేటప్పుడు క్లియర్గా అన్నీ రాసి ఉండాలి. ఆన్లైన్ అసైన్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, 3 rounds ఉంటాయి. ఆన్లైన్ అసైన్మెంట్ వచ్చేసి 128 minutes డ్యూరేషన్, 3 sections. ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్, లాజికల్ ఎబిలిటీ, క్వాంటివ్ ఎబిలిటీ, ఇంగ్లీష్, వర్బల్. డ్యూరేషన్ వచ్చేసి 48 minutes. రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి ఎస్సే రైటింగ్, డ్యూరేషన్ 20 minutes. ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ వచ్చేసి 2 ప్రోగ్రామింగ్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 60 minutes, అంటే 1 hour. హాఫ్ అన్ అవర్లో ఒకటి, హాఫ్ అన్ అవర్లో ఒకటి 2 కోడ్స్ మీరు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ క్యాన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు టెస్ట్ కండక్ట్ అయ్యేటప్పుడు మీకు అనేది వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. జావా, C++ ఆర్ పైథాన్. ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లోనైనా మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ రౌండ్ వచ్చేసి బిజినెస్ డిస్కషన్, థర్డ్ రౌండ్ వచ్చేసి HR డిస్కషన్. ఆల్ ద రౌండ్స్, అన్ని రౌండ్స్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. మీరు బై ద వే, డోంట్ ఫర్గెట్ టు మెన్షన్
programming languages like Java, C, C++, or Python in your resume, language which you know better, and which in which language you are good, mention that language in your resume. Thank you. Please do subscribe.